నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణంలోని ఇందిరానగర్, తారకరాం నగర్ మరియు మండల పరిధిలోని దొరపల్లి గ్రామంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జన సైనికులు మౌలాలి దస్తగిరి వీరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ నియోజకవర్గం జనసేన నాయకుడు అలా మోహన్ రెడ్డి హాజరై జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి ప్రతి కార్యకర్త జనసేన సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. సభ్యత్వం ద్వారా కుటుంబాలకు భరోసా కల్పించడమే పార్టీ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు రఘుగౌడ్, సాయి, సయ్యద్ భాషా, సురేంద్ర, దాదర్ భాషా, రాఘవేంద్ర, వెంకటేశ్వర రెడ్డి, రవి, ప్రసాద్, నరసప్ప, చందు, ఖాసిం తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు మాత్రము ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారు, ఎవరైతే పార్టీ జెండా మోసారో వాళ్ళందరికీ భరోసా కల్పించడం కోసం కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం చేయాలని ప్రతి ఒక్క జన సైనికుని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, ఇలాంటి నాయకుడే ప్రజలకి కావాల్సింది. నాయకుడు అంటే ప్రజల కోసం పాటుపడేవాడు. తను సినిమాల్లో నటించకుండా ప్రజల కోసం కష్టపడుతున్నాడు. కాబట్టి జన సైనికులందరూ కూడా పార్టీ సిద్ధాంతాలు అన్నీ కూడా తెలుసుకొని మన నాయకుడిని ఎప్పటికైనా కూడా సీఎంని చేసి మరింత అభివృద్ధి పదంగా ఆంధ్రాని తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి జన సైనికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది రోజు విడుదలవుతుంది. పెద్ద విజయాన్ని సాధించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై జై జనసేన, జై జై జనసేన. మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ దినంన 13వ ఆవిర్భావ జనసేన పార్టీ దినోత్సవాన్ని మా పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షుల మేరకు మేము జరుపుకుంటున్నాము. డోన్ నియోజకవర్గమైన మా నియోజకవర్గంలో మేము ఉదయం ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో మేము చలివేంద్రము ఒకటి ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా దొరపల్లిలో జెండావిష్కరణ చేయడం జరిగినది. డోన్లో కూడా తారకరాం నగర్లో, ఇందిరానగర్లో మరియు ఇక్కడ రాయల్ సర్కిల్లో 3 చోట్ల జెండావిష్కరణ చేయడం జరిగినది. మా పార్టీ దినదినం అభివృద్ధి చెందుతున్నది. దినదినం ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం, మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రం మంచి అభివృద్ధిలో చెందుతుంది. అదే ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు మరియు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కూడా మన రాష్ట్రం మరీ అభివృద్ధి చెందుతుంది. వారి ఆదేశాల వరకు మేము వాళ్ళ చెప్పిన విధంగా మేము జెండావిష్కరణ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాము. రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకుపోతాము. అదేవిధంగా మా సభ్యత్వం కూడా ప్రజలు మందుకు వచ్చి ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ఇంకా రాను ఇంకా 3-4 రోజులు ఉంది. ఇంకా ఏదైనా సభ్యత్వాలు ఉంటే కూడా మేము 4 రోజులు ఇంకా మేము చేసి మా యొక్క డోన్ నియోజకవర్గంలో మా జనసేన పార్టీ యొక్క మంచి పనులు చేసుకుంటూ మా నాయకుని యొక్క మంచి పనులు మేము కూడా ఆయన పద్ధతులను నడుచుకుంటూ ఆయన ఆదేశాల మేరకు మేము ఇంకా పార్టీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ సభకు వచ్చినటువంటి, ఈ మీటింగ్కి వచ్చినటువంటి మా జనసేన కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఇదే విధంగా మా కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు పని చేసుకుంటూ వారి సొంత కష్టాలతో పని చేసుకుంటూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకూడదు ఈరోజు ఇంతవరకు చేస్తున్నారంటే వారి యొక్క, మా నాయకుని యొక్క మంచితనం వల్ల ఇదంతా జరుగుతుంది. ఫ్యూచర్లో కూడా ఇంకా రాను ఇంకా అభివృద్ధి తీసుకుపోతామని ఈ విలేకరుల సమావేశంలో తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, 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 జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన. ఆలమూరు నాయకత్వం వర్ధిల్లాలి, ఆలమూరు నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, జై హింద్, జై హింద్.